హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నువ్వుంటే నా జతగా సీరియల్లో డైలీ ఏం జరగబోతుంది ముందుగా మీరు తెలుసుకోవాలి అనుకుంటే కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఈ వీడియోని పూర్తిగా చూసి లైక్ చేయండి. ఇంకా ఎపిసోడ్లోకి వెళ్ళిపోతే ఇంకా మిథున అయితే దేవాకు చెప్తూ ఉంటుంది, దేవా ఎందుకు నువ్వు అలా బాధపడుతున్నావు? నువ్వు ఎటువంటి తప్పు చేయలేదు. ఎటువంటి తప్పు చేయనప్పుడు నువ్వు ఇంట్లోకి రావడానికి అంత సందేహిస్తున్నావు ఎందుకు? ఇంట్లోకి పద దేవా అని చెప్పేసి చెయ్యి పట్టుకొని ఇంటి దగ్గరికి అయితే నడిపించుకొస్తుంది. ఇంకా చెయ్యి పట్టుకోగానే దేవ అయితే అలా చూస్తుండిపోతూ ఉంటాడు మిథునని. ఇంకా శారద అయితే ఇంకా ఇద్దరికి కూడా హారత తీసి లోపలికి అయితే తీసుకుని వెళ్తుంది. లోపలికి తీసుకుని వెళ్ళి, అరే దేవా ఇప్పటికైనా నేను చెప్పేది విను నాన్న, నువ్వు ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నావో అర్థం చేసుకో. ఎవరో నీ మీద కుట్ర చేసి మరి నిన్ను జైలుకు పంపించారు. అయినప్పటికీ కూడా మిథున ఎంతో సాహసం చేసి ఎన్నో ప్రయత్నాలు చేసి కనీసం నువ్వు జైలుకు వెళ్ళిన దగ్గర నుంచి పచ్చి మంచినీళ్ళు కూడా ముట్టకుండా ప్రతిదీ కూడా ఇలా చేస్తూనే ఉంది. కనీసం నువ్వు ఇప్పటికైనా సరే మిథునను అర్థం చేసుకుని ఇద్దరూ కూడా హ్యాపీగా ఉండండి. ఇలాంటి భార్య నీకు దొరకడం చాలా అదృష్టం. ఆమె చెయ్యి మాత్రం నువ్వు వదలొద్దు జీవితాంతం అని చెప్పగానే ఇంకా దేవ అయితే వాళ్ళ మామయ్య గారికి హరివర్ధన్కు చేసిన ప్రామిస్ గుర్తొచ్చి అప్పటికప్పుడు మిథున చెయ్యి అయితే వదిలేస్తాడు. అలా వదిలేయడంతో ఒక్కసారిగా మాస్టర్ గారికి కోపం వస్తుంది. కోపం వచ్చి దేవా అని చెప్పేసి దగ్గరికి వచ్చి ఒక్కసారిగా చెంప పగలగొడతాడు దేవాది. ఒక్కసారిగా అందరూ కూడా షాక్ అయిపోతూ ఉంటారు. మామయ్య గారు అని చెప్పేసి మిథున ఇంకా వాళ్ళ మామయ్యతో మాట్లాడుతూ ఉంటుంది. మామయ్య గారు మీరు ఎందుకు ఆయన మీద చేయి చేసుకుంటున్నారు? ఏం కాదు మామయ్య గారు, ఇంతకంటే ఎంతో అసహ్యించుకున్నప్పుడే నేను దేవాన్ని విడిచిపెట్టలేదు. నన్ను మనిషిగా కూడా చూడలేదు ఒకప్పుడు. అలాంటప్పుడే నేను దేవాన్ని విడిచిపెట్టలేదు. ఇప్పుడు ఎలా విడిచిపెడతా అనుకుంటున్నారు? నా ప్రాణం పోయేంత వరకు, నా కంఠంలో ప్రాణం ఉన్నంత వరకు కూడా నేను దేవాన్ని వదిలిపెట్టను. నేను దేవాతోనే ఉంటాను మామయ్య గారు, మీరు మాత్రం దేవాన్ని ఏమీ అనకండి అని చెప్పేసి అంటూ ఉంటుంది. అమ్మ, నీలాంటి బంగారు కోడలు మాకు రావడం చాలా అదృష్టం. కానీ ఎందుకు వీడు నీకు దూరంగా ఉంటున్నాడు? ఎందుకు నిన్ను అర్థం చేసుకోలేకపోతున్నాడో నాకు అర్థం కావడం లేదు. అందరూ కూడా నీ కొడుకు తప్పు చేశాడు అని అన్నప్పటికీ కూడా నేను శారద చాలా నమ్మకంతో ఉన్నాము. నా కొడుకు ఎటువంటి తప్పు చేయడు. నా కొడుకు రౌడీ అయ్యుండొచ్చు, కానీ పరాయి అమ్మాయి వైపు కన్నెత్తి కూడా చూడడు అన్న విషయం మాకు తెలుసు. ఎందుకంటే చిన్నప్పటి నుంచి కని పెంచిన మాకు వాడు ఎలాంటి వాడో తెలుసు. కానీ ఈరోజు నిన్ను కూడా అర్థం చేసుకోలేకుండా ఉంటున్నాడు. ఎందుకు ఇలా మారిపోయాడో నాకు అసలు అర్థం కావటం లేదు అని చెప్పేసి అక్కడి నుండి అయితే వెళ్ళిపోతారు. ఇంకా శారద అయితే, నాన్న ఇప్పటికైనా అర్థం చేసుకోరా, మిథునాన్ని అర్థం చేసుకుని ఇద్దరు కూడా సంతోషంగా ఉండండి అని చెప్పేసి అక్కడి నుండి అయితే వెళ్ళిపోతుంది. ఇంకా అందరూ కూడా లోపలికి వెళ్ళిపోతారు. ఇంకా నైట్ అవుతుంది. ఆ రాత్రికి పైకి వెళ్ళి డాబా పైన ఒక్కడే ఇంకా కూర్చొని ఆలోచిస్తూ ఉంటాడు దేవ. అలా ఆలోచిస్తూ ఉండగా వెనకాల నుంచి వచ్చి మాస్టర్ గారు అయితే దేవా అని చెప్పేసి పలకరించి అడుగుతూ ఉంటాడు, ఏమైందిరా, ఎందుకు నువ్వు మిథునకు దూరంగా ఉంటున్నావు? నువ్వు బర్త్డే ఫంక్షన్లో ఉన్నంత లేదు, నీకు ఎఫెక్షన్ తగ్గిపోయింది. మిథున కంటే నీకు ఇష్టమే అన్న విషయం మాకు తెలుసు, కానీ ఎందుకు మిథునకు దూరంగా ఉంటున్నావో మాకు అర్థం కావటం లేదురా దేవా, చెప్పరా నిజం ఇప్పటికైనా చెప్పు అని చెప్పగానే ఒక్కసారిగా దేవ అయితే మాస్టర్ గారిని పట్టుకుని ఏడ్చేస్తూ ఉంటాడు. అలా ఏడవడంతో ఇంకా మాస్టర్ గారు అయితే చాలా బాధపడుతూ ఉంటాడు. ఏంట్రా, ఏమైంది దేవా, ఎందుకు బాధపడుతున్నావు? ఒకప్పుడు మిథున కనబడినప్పుడు నువ్వెంత బాధపడ్డావో, ఎంత ఏడ్చావో నాకు తెలుసు. కానీ ఈరోజు మిథున నీ పక్కన ఉన్నప్పటికీ కూడా నువ్వు ఇలాగ బాధపడుతున్నావు నీ పక్కన లేనట్లుగా. ఎందుకు నాన్న, ఏమైంది అని చెప్పినప్పుడు ఇంకా దేవ అయితే నిజం చెప్పేస్తూ ఉంటాడు. నాన్న, మిథున అంటే నాకు చాలా ఇష్టం. మిథున అంటే నాకు ప్రాణం. మిథునను వదిలిపెట్టి నేను ఉండలేను. మిథున లేకుండా నేను ఉండలేను నాన్న. నేను ఈ విషయం మిథునకు చెప్దామని అనుకున్నాను. ఈలోపే బుల్లెట్ తగిలింది మిథునకి. హాస్పిటల్లో ఏం జరిగిందంటే నన్ను దూరంగా వెళ్ళిపోమని చెప్పారు హరివర్ధన్ గారు. ఎందుకంటే నీ వల్లే నా కూతురి జీవితంలో ప్రమాదం జరిగింది. ఇంకొకసారి నా కూతురు ప్రమాదానికి గురవ్వడానికి వీల్లేదు. తన జీవితంలో నుండి వెళ్ళిపోతానని చెప్పు అని చెప్పేసి నాతో ప్రామిస్ చేయించుకున్నారు. అయినప్పటికీ నేను ఉండలేను, ప్రామిస్ని వెనక తీసుకుంటున్నానని ఆ రోజు కోనేటి దగ్గర మిట్టిల్ ఫంక్షన్ రోజు అన్నప్పుడు హరివర్ధన్ గారు అయితే చాలా సీరియస్గా చెప్పారు, నాన్న నువ్వు నా కూతురికి కాళ్ళకి కనుక మెట్లు పెడితే నా శవం ఈ కోనేటిలో తేలుతుంది అని. ఆ మాట చెప్పినప్పుడు నా ప్రాణం ఎలా అయిపోయిందో నాకు మాత్రమే తెలుసు. నా మనసంతా ఆ రోజే చంపేసుకున్నాను. మిథున మీద ఉన్న ప్రేమను చంపేసుకుని నేను మిథునకు దూరంగా ఉంటున్నాను నాన్న. ఈ విషయం ఎవరికి చెప్పాలో నాకు అసలు ఏమీ అర్థం కావటం లేదు.
మిథున నా గురించి ఎంత బాధపడుతుందో నాకు తెలుసు. ఎంతో బాధపడింది. ఒకప్పుడు నేను కూడా మనిషివని కూడా చూడకుండా ఎంతో హింస పెట్టాను మిథునని. కానీ ఈరోజు నేను పశ్చాత్తాపపడి నా ప్రేమ అంతా పంచుదామనుకుంటే ఈలోపు ఇలా జరిగింది. ఎందుకు ఇలా జరిగిందో నాకు అర్థం కావటం లేదా నాన్న అని చెప్పగానే మాస్టర్ గారు ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. ఏంటి దేవా, హరివర్ధన్ గారు ఇలా చేశారా? జడ్జి గారు ఇలా చేశారా? నిన్ను అల్లుడిగా అంగీకరించానని ఆ రోజు మీటింగ్లో చెప్పిన జడ్జి గారు ఇలా చేశారు అంటే అసలు నేను నమ్మలేకపోతున్నాను. నేను రేపొద్దునే వెళ్ళి నేను జడ్జి గారితో మాట్లాడతాను, నువ్వేం కంగారు పడమాకు నాన్న అని చెప్పేసి ఇంకా మాస్టర్ గారు అయితే వెళ్ళిపోతూ చెప్తూ ఉంటాడు. దేవా, నువ్వు ప్రశాంతంగా పడుకో, నేను సెట్ చేస్తాను, నేను జడ్జి గారితో మాట్లాడతాను, పిల్లల జీవితాలతో ఆడుకోవద్దని నేను చెప్తాను, నువ్వు ప్రశాంతంగా ఉండు దేవా అని చెప్పేసి అక్కడ నుండి అయితే వెళ్ళిపోతాడు. వెళ్ళిపోగానే ఇంకా మిథున వస్తుంది. దేవా, ఏంటి ఒంటరిగా ఉన్నావు? మావయ్య గారు ఏంటి నీ దగ్గరికి వచ్చి వెళ్తున్నారు అనగానే, ఏం లేదు, నాతో మాట్లాడడానికి వచ్చారు అని చెప్పేసి అక్కడ నుండి అయితే దేవ మొహం తిప్పుకొని వెళ్ళిపోతాడు. అది చూసి మిథున చాలా బాధపడుతూ ఉంటుంది. ఇంకా మాస్టర్ గారు అయితే, శారద నేను బయటికి వెళ్ళొస్తాను అని చెప్పి బయటికి అయితే వెళ్తారు. వెళ్ళి ఇంకా జడ్జి గారిని అయితే కలుస్తారు. జడ్జి గారింటికి వెళ్ళగానే ఇంకా లలిత అయితే ఎదురుగా వస్తుంది. అన్నయ్య గారు రండి లోపలికి, ఏంటి ఇలా వచ్చారు అని అనగానే, అమ్మ జడ్జి గారు ఉన్నారా? కొంచెం జడ్జి గారు ఉంటే నేను మాట్లాడాలనుకుంటున్నాను కొంచెం పర్సనల్గా అని చెప్పగానే, ఇంకా ఉన్నారు అన్నయ్య గారు, నేను పిలుస్తాను కూర్చోండి అని చెప్పేసి ఇంకా మాస్టర్ గారిని కూర్చోబెట్టి ఇంకా హరివర్ధన్ అయితే పిలుస్తుంది లలిత. పిలిచిన తర్వాత, ఏంటి మాస్టర్ గారు ఇటు వచ్చారు అని చెప్పగానే, హరివర్ధన్ గారు మీరేమీ అనుకోకపోతే ఒక 5 minutes మీతో మాట్లాడొచ్చా అని చెప్పేసి వాళ్ళైతే ఇంకా టెర్రస్ మీదకి వెళ్తారు. టెర్రస్ మీదకి వెళ్తుంటే ఇంకా హరివర్ధన్ ఆలోచించుకుంటూ ఉంటాడు. ఏంటి దేవా నిజం చెప్పేశాడా ఏంటి? నేను కోనేటిలో మునిగి చనిపోతానని మిథునకు దూరంగా ఉండమని చెప్పాడన్న విషయం చెప్పేశాడా ఏంటి? లేదంటే ఈ పెద్ద మనిషి ఎప్పుడూ రాని మనిషి ఈరోజు ఎందుకు వచ్చి నాతో మాట్లాడతా అంటున్నాడు? సరే చూద్దాం ఏం మాట్లాడతాడు అని చెప్పేసి అనుకుంటూ ఇంకా పైకి అయితే వెళ్తాడు. ఇద్దరు పైకి వెళ్ళిన తర్వాత ఇంకా మాస్టర్ గారు మాట్లాడుతూ ఉంటారు. జడ్జి గారు, మీరు ఎన్నో కేసులు చూసుంటారు, ఎంతమందో జంటలను చూసుంటారు, ఎన్నో దంపతులు మీరు విడాకులు తీసుకోవడానికి వచ్చిన వారిని కూడా మీరు కలిపి పంపిన వాళ్ళు కూడా ఉండుంటారు. కానీ ఎందుకు నీ కూతురు మీ అల్లుని మీరు విడదీయాలనుకుంటున్నారు? ఒక్కసారి ఏదో ప్రమాదం జరిగింది, నేను కాదనటం లేదు, కానీ అదే కారణంగా వాళ్ళిద్దరిని దూరంగా ఉంచడం ఎంత తప్పో మీకు అర్థమవుతుందా? వాళ్ళ జీవితాలతో ఆడుకోవద్దు. వాళ్ళు ఇప్పుడే ప్రశాంతంగా ఉన్నారు, వాళ్ళ మధ్య ఉన్న అపార్థాలన్నీ తొలగిపోయినాయి. దయచేసి అర్థం చేసుకోండి. మా దేవ రౌడీయే, నేను కాదనట్లేదు, కానీ ప్రాణాలు తీసేంత శత్రువులు అయితే రౌడీకి మా దేవాకి లేరు. ఎవరు ప్రమాదం జరిగిందో మీరు కనీసం ఆరా తీయండి. అలా ఆరా తీయకుండా ఆ నింద దేవా మీద వేయడం కరెక్ట్ కాదు. ఇప్పటికైనా మీరు ఆలోచించండి. కానీ మీరు ఒక జడ్జి గారు, మీకు చెప్పేటంతటి వాడిని నేను కాను, కానీ మీకు ఒక మాట చెప్దామని వచ్చాను. అక్కడ నా కొడుకు బాధ నేను చూడలేకపోతున్నాను, కనీసం వాడు మనశ్శాంతిగా ఉండలేకపోతున్నాడు, కంటి నిండా నిద్రపోలేకపోతున్నాడు. అందుకే మీకు ఒక మాట చెప్పి వెళ్దామని వచ్చాను. దయచేసి మీ కాళ్ళు పట్టుకుంటాను హరివర్ధన్ గారు, వారిని క్షమించి వారిద్దరిని కలపండి. నా కొడుకు జీవితమే ముఖ్యం. అలాంటి బంగారం లాంటి కోడలు బాధపడడం నేను చూడలేకపోతున్నాను. ఆడపిల్ల బాధపడడం ఇంటికి మంచిది కాదు, ఆ విషయం మీకు కూడా తెలుసు. మీ కూతురు దేవ గురించి ఎంతో బాధపడుతుంది. అక్కడ మిథున బాధపడితే ఇక్కడ మీకు కలిసి రాదు. దయచేసి అర్థం చేసుకోండి అని చెప్పేసి దండం పెట్టి అక్కడి నుండి అయితే వెళ్ళిపోతాడు. వెళ్ళిపోవడంతో ఇంకా హరివర్ధన్ అయితే ఆలోచన పడతాడు. అవును, మాస్టర్ గారు చెప్పింది నిజమే, నా కూతురు సంతోషంగా ఉంటేనే కదా మేము సంతోషంగా ఉండేది. దేవాని తన జీవితంలో నుండి వెళ్ళిపోమని చెప్పాను, కానీ నా కూతురు బాధపడుతుందని ఆలోచించలేదు. నా కూతురు బాధపడకుండా ఉండాలి అంటే దేవా తన జీవితంలో ఉండాలి, వాళ్ళిద్దరిని కలిపితేనే వాళ్ళిద్దరూ సంతోషంగా ఉంటారు అని చెప్పేసి ఇంకా నిర్ణయం తీసుకుంటాడు. వాళ్ళిద్దరిని నేను ఖచ్చితంగా కలుపుతాను, కలిపి వాళ్ళిద్దరిని కూడా సంతోషంగా ఉంచుతాను. నా కూతురు సంతోషం కంటే నాకు ఏది ఎక్కువ కాదు. నా కూతురిని అల్లుడిని నేనే ఇంటికి తీసుకువస్తాను అని చెప్పేసి కారులో అయితే బయలుదేరుతాడు. వెళ్ళి ఇంకా మిథున అయితే నాన్న అని చెప్పేసి ఒక్కసారిగా
కౌగిలించుకుంటున్న తర్వాత ఇంకా హరివర్ధన్ చెప్తూ ఉంటాడు, అమ్మ మిథున, నువ్వు అల్లుడు గారు బయలుదేరండి, మన ఇంట్లో కొన్ని రోజులు ఉండొద్దాము. దసరా వస్తుంది కదా, దసరా పండుగ అక్కడ చేసుకుందరు. కొత్త అల్లుడు కాబట్టి దసరా పండుగకు తప్పకుండా అల్లుడు రావాలి. మన ఇంట్లో దసరా పండుగ మనం అందరం కూడా హ్యాపీగా చేసుకుందాము. మాస్టర్ గారు, మీరు కూడా దసరా పండుగకి తప్పకుండా మా ఇంటికి రండి, అందరం కలిసి అక్కడే సంతోషంగా దసరా నవరాత్రులన్నీ జరుపుకుందాము అని చెప్పడంతో అంతా కుటుంబం అంతా సంతోషిస్తారు.